హర్ష సాయి ఈ పేరు తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు. యూట్యూబర్గా కెరియర్ స్టార్ట్ చేసి హర్ష సాయి బడా నేతలు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు చేయలేని పనుల్ని చేసి చూపించాడు. రియల్ శ్రీమంతుడిగా మారి కోట్లాది రూపాయలు పేద ప్రజలకి దానం చేస్తూ మంచి పాపులారిటీ పెంచుకున్నారు. ఇప్పుడు టాలీవుడ్లోకి హీరోగా కూడా ఎంట్రీ అవబోతున్నాడు. ఇంతలో ఓ యువతి హర్ష సాయి రేప్ చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంతకీ ఆ యువతి ఎవరు? హర్ష సాయి ఎదుగుదలని తట్టుకోలేక ఇలా చేస్తున్నారా? ప్రజల గుండెల్లో దేవుడిగా పేరు సొంతం చేసుకున్న హర్ష సాయి నిజంగా అలా చేసుంటాడా? ఈ వివాదం వెనుక లింకులేంటి? హర్ష సాయి గురించి మీరు నమ్మలేని నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హర్ష సాయి 2018లో యూట్యూబ్లోకి అడుగుపెట్టాడు. యూట్యూబర్గా కెరియర్ మొదలుపెట్టి చిన్న వయసులోనే ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. 23 ఏళ్ల వయసులోనే హర్ష సాయి సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్స్ ని సంపాదించుకొని ఓ రికార్డ్ని క్రియేట్ చేశాడు. మనోడు సాయం చేయడంలో దాన కర్ణుడనే చెప్పొచ్చు. బడా నేతలు, రాజకీయ ప్రముఖులు చేయలేని పనుల్ని ఓ యూట్యూబర్గా చేసి చూపించాడు. రియల్ శ్రీమంతుడిగా మారి కోట్లాది రూపాయలు పేద ప్రజలకి దానం చేస్తూ యూట్యూబ్లో పాపులర్ అవుతున్న హర్ష సాయి దేశంలోనూ నెంబర్ 1 యూట్యూబర్గా మారారు. హర్ష సాయి యూట్యూబ్ ఛానల్కి 10.9 మిలియన్ ఫాలోవర్స్తో పాన్ ఇండియా యూట్యూబర్గా హర్ష సాయి చరిత్ర సృష్టించాడు. అంతేకాక ఇన్స్టాగ్రామ్లో 14 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. చిన్న చిన్న గేమ్లు, డిఫరెంట్ ఐడియాలతో లక్షలు దానం చేసి మిలియన్ల మంది ఫాలోవర్స్ని రాబట్టాడు. యూట్యూబ్లో ఫన్నీ వీడియోలు, వంటలు, వ్లాగ్స్ వంటివి పెడుతూ ఉంటారు. హర్ష సాయి మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. తన సబ్స్క్రైబర్స్ గురించి ఎక్కువగా ఆలోచించేవాడు. వారి మనసులో ఉండే చిన్న కోరికల్ని తీర్చి సర్ప్రైజ్ చేస్తూ ఉండేవాడు. హర్ష సాయి వీడియోలలో ఎక్కువ శాతం ఇలాంటివే ఉండడం విశేషం. ముఖ్యంగా తన ఫాలోవర్స్ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసి ఫ్రీ పెట్రోల్ ఇవ్వడం, చిన్న గుడిసెల్లోకి వెళ్లి వాళ్ళు జీవితంలో చూడలేనంత డబ్బుని చేతిలో పెట్టి వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడటం, రోడ్లపైన చిన్న చిన్న పనులు చేసేవారికి పెద్ద మొత్తంలో డబ్బులివ్వడం, 5 రూపాయల కాయిన్స్తో కారు కొనడం, ఇలా లక్షల ఖర్చుతో వీడియోలు చేసి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అలా వీడియో అప్లోడ్ చేస్తాడో లేడో మిలియన్ల వ్యూస్ వచ్చి పడుతూ ఉంటాయి. ఆ వచ్చిన డబ్బుని రొటేషన్ పద్ధతిలో ఖర్చు చేస్తూ ఉంటాడు. హర్ష సాయి వీడియో చేశాడంటే మిలియన్ల వ్యూస్ మాత్రమే కాదు, లక్షల్లో ఖర్చు అవుతుంది. అంత డబ్బు అతనికి ఎక్కడిది? తన పేరెంట్స్ అంత పెద్ద కోటీశ్వర్లా అంటే ఇంచుమించు అలాంటిదే. అతను కోటీశ్వరుడే. హర్ష సాయి చేస్తున్న మంచి పనులకి మంచి పేరు వస్తూ ఉండడంతో వాళ్ళ పేరెంట్స్ కూడా అడ్డు చెప్పలేదు. ఇక హర్ష సాయి వాయిస్ కి కూడా చాలా మంది అభిమానులే ఉన్నారు. ఇదిలా ఉంటే యూట్యూబర్ హర్ష సాయిపై విమర్శలు సైతం అనేకం ఉన్నాయి. హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడనే ఆరోపణలున్నాయి. ఇలాంటి తరుణంలో యువతి హర్ష సాయి పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి హర్ష మోసం చేశాడంటూ ఓ యువతి పోలీసులకైతే ఫిర్యాదు చేసింది. అడ్వకేట్తో కలిసి పోలీస్ స్టేషన్కు వచ్చి మరి యువతి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు యూట్యూబర్పై కేసు నమోదు చేశారు. బాధితురాల నుంచి నర్సింగ్ పోలీసులు కొన్ని ఆధారాల్ని స్వీకరించారు. మరికొన్ని ఆధారాల్ని సమర్పించాలని బాధితురాల్ని పోలీసులు కోరారు. హర్ష సాయి నుంచి, అతని ఫాలోవర్స్ నుంచి ప్రాణహాని ఉందంటూ బాధితురాలు చెప్పింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన వద్ద నుంచి 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. ప్రేమ, పెళ్లి పేరుతో లొంగదీసుకుని నగ్న వీడియోల్ని, నగ్న చిత్రాల్ని పెట్టుకుని బ్లాక్మెయిల్ చేశారని, పలుమార్లు తనపై అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. అలాగే దాడి కూడా చేశాడని బాధితురాలు వాపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు హర్ష సాయి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకి 376, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు పోలీసులు. హర్ష సాయితో పాటు ఆయన తండ్రి రాధాకృష్ణపై కూడా కేసు నమోదు చేశారు. అలాగే ఆధారాలు సమర్పించాలని బాధితురాలికి నోటీస్ ఇచ్చామన్నారు. వైద్య పరీక్షల కోసం బాధితురాల్ని హాస్పిటల్కి తరలించారు. ఇక కంప్లైంట్గా పీచే అసలు కహానీ ఏంటి, వాళ్ళిద్దరికి ఎలా పరిచయం, ఎక్కడా అనే పాయింట్పై సోషల్ మీడియాలో ట్రోల్స్ పోటెత్తుతున్నాయి. ఆ ప్రకారంగా సదరు యువతిది మహారాష్ట్ర అని తెలుస్తోంది. సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్కి వచ్చిన ఆమె 1-2 మూవీస్ కూడా చేశారట. ఓ బిగ్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసిన ఆమెకి హర్ష సాయి బిగ్ డ్రీమ్ ప్రాజెక్ట్లోనూ కీలకంగా వ్యవహరించారట. అతగాడి మూవీ సంగతేమో కానీ తెర వెనుక హర్ష సాయి మసాలా పిక్చర్స్ కాకీల ధరికి చేరింది. అత్యాచారం, 2 కోట్ల దాకా పోలీస్ వీడియోస్ని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిలింగ్, ఇలా యువతి ఇచ్చిన ఫిర్యాదులో కేసు ఫైల్ అయింది. అయితే ఈ వ్యవహారంపై ఇంకా స్పందించలేదు హర్ష సాయి. బాధితురాలు ఫిర్యాదు మేరకి వైడ్ యాంగిల్లో ఎంక్వైరీ చేస్తున్నారు నర్సింగ్ పోలీసులు. అయితే మెగా సినిమాకి సంబంధించిన కాపీరైట్స్ కోసం హర్ష సాయి తెగింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది.
ఈ సినిమాకి బాధితురాలు ప్రొడ్యూసర్గా వ్యవహరించగా కాపీరైట్స్ విషయంపై ఇద్దరి మధ్య వివాదం నెలకొన్నట్టు సమాచారం. ఈ క్రమంలో బాధితురాలికి మత్తుమందు ఇచ్చి హర్షసాయి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి వీడియోలు హర్షసాయి సీక్రెట్ గా రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితం చెప్పు. ఎంత రసికరాజు రాకుండా ఉండం అంటే ఎలా పాసిబుల్? అది ప్రేమించాలి మనుషులు లేదా? మరి ఎప్పుడు అడుగుతావు, ఎప్పుడు చేద్దాము, ఇప్పుడు ఏంటి? సినిమా కాపీరైట్స్ ఇవ్వకుంటే వీడియోలు బయటపెడతానని హర్షసాయి బ్లాక్మెయిల్ కు పాల్పడినట్టు సమాచారం. తాజాగా రేప్ కేసుపై యూట్యూబర్ హర్షసాయి నోరు విప్పాడు. డబ్బు కోసమే తప్పుడు ఆరోపణలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. నా గురించి మీకు తెలుసు, త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని పేర్కొన్నాడు. తనపై వచ్చిన ఆరోపణలకి తన అడ్వకేట్ సమాధానం చెప్తారని వెల్లడించాడు. మరోవైపు పరారీలో ఉన్న హర్షసాయి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. హర్షసాయి కుటుంబ సభ్యులు కూడా అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలిసిందే. హర్షసాయితో పాటు అతని ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. దీంతో పోలీసులు హర్షసాయి కోసం గాలిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఏ ప్రాంతం నుంచి హర్షసాయి పోస్ట్ చేశారనేది కనుక్కునే పనిలో ఉన్నారు పోలీసులు. ఇక తెలుగులో అత్యధిక స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న యూట్యూబర్స్ లో హర్షసాయి ఒకరు. యూట్యూబ్ లో హీరో స్థాయి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు హర్షసాయి. మిగతా సోషల్ మీడియాలోనూ హర్షసాయికి సెలబ్రిటీ కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. హర్షసాయికి ఫ్యాన్స్ కూడా అదే స్థాయిలో ఉండడం గమనార్హం. అయితే ఈ మధ్య హర్షసాయి బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల విధానంలో వార్తల్లో చర్చనీయాంశంగా మారారు. అయితే యూట్యూబ్ వీడియోలతో హీరో రేంజ్ సంపాదించుకున్న హర్షసాయి హీరోగా ఓ సినిమా కూడా తీస్తున్నారు. మెగా అనే టైటిల్తో సినిమా అనౌన్స్ చేసిన హర్షసాయి అందుకు సంబంధించిన ఓ చిన్న గ్లిమ్స్ కూడా విడుదల చేసి ఆసక్తిని రేకెత్తించారు. చాలా కాలం కిందటే ఈ సినిమాను అనౌన్స్ చేయగా అందుకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ మాత్రం ఇవ్వట్లేదు. అయితే ఈ మధ్యలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కి సంబంధించిన వివాదంలో హర్షసాయి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. తాను ఇచ్చిన స్టేట్మెంట్లని కూడా చాలా మంది యూట్యూబర్లు వ్యతిరేకించారు కూడా. అయితే ఇప్పుడు ఏకంగా ఓ నటి ఆయనపై చీటింగ్ కేసు పెట్టడంతో మరోసారి హర్షసాయి వార్తాంశంగా మారారు.